నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఈ రోజు ధర్నా వారు ఎందుకు నిర్వహిస్తున్నారు, అసలు వారి సమస్యలు ఏంటి అని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. Special aggression कारण कर ఏం చెప్తాను. అదే అదే అక్కడే కొంచెం లావైన నేను ఇక టైం దొరికితే పోతా లేచి నడుచుడన్నా ఇక నడుచుడు పడతలేదు బాగా రన్నింగ్ డైలీ మొన్న
గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల నుంచి పెండింగ్ వేతనాలు ముఖ్యమంత్రి గారేమో ప్రతి నెల 1వ తేదీ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో చిన్న బడ్జెట్ లేని గ్రామ పంచాయతీలో 6 నెలలు 8 నెలల నుంచి కూడా చాలా సార్లు ఇక్కడ డిపిఓ గారికి మేము తెలియజేసినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 1వ తేదీన దినచాల ద్వారా ఇస్తున్నారు. మొన్న కూడా 50,000 మందికి 50 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ప్రకటిస్తున్నారు తప్ప ఇంతవరకు అమలు లేదు. ఇప్పటికే తక్కువ వేతనాలతో పనిచేస్తారు 9,500 వేతనాలు వేస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు ఇచ్చింది. కనీస వేతనం వేస్తా అన్నారు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి ఏంటంటే ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాలి, పెండింగ్ జీతాలన్నీ విడుదల చేయాలి. ఇంకోటి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఏంటిది, కనీస వేతనం 26,000 రూపాయలు, మల్టీపర్పస్ విధానం రద్దు, ప్రమాద బీమా సౌకర్యం, మిగతా బెనిఫిట్స్లో ఇచ్చిన ప్రభుత్వ హామీలు అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి ఈరోజు తెలియజేస్తున్నాం. రాబోయేది వర్షాకాలం. కార్మికులందరం కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాల నుంచి సమస్యలు పరిష్కారం కాక ఆందోళన ఉన్నారు. నిరవధిక సమ్మెకు కూడా వెళ్ళే ఆలోచన ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించాలి. వాళ్ళే ఇప్పుడు పోదామని వెళ్ళి చెప్తే మేమే ఆపుతాను. తొందరనే డిపిఓ గారు దగ్గరికి ఎన్నిసార్లు సమస్యలు కలెక్టర్ ఆఫీస్ వద్ద మా జీపీ కార్మికులు ధర్నాకు నిర్వహించినాం. అదే కాకుండా 1వ తారీఖు జీతం ఇస్తాం. 6 నెలల నుండి మన రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు 6 నెలల నుండి పేపర్ మందం ఇచ్చేది తప్ప కానీ డబ్బులు మాత్రం ఎలా చేయలేదు. ఒక భార్య పిల్లల్ని పోయించుకోవాలి, ఒక కార్మికుడు బతకాలంటే కనీస వేతనం 26,000 ఉంటేనే సరిపోతాయి. లేకుంటే 19,500 రూపాయలు నెల రోజులు ఎలా తింటాడు కార్మికుడు, పిల్లలు ఎలా చదివించుకుంటాడు. అందుకే కనీస వేతనం 26,000 రూపాయలు మాకు అమలు చేయాలి. అదే మల్టీపర్పస్ వర్క్ రద్దు చేయాలి. ఇప్పుడు 4 నెలలు 3 నెలలు 5 నెలలు అవుతుంది జీతం ఇవ్వక. కార్మికుడు కష్టం ఎలా చేస్తాడు, అన్నం తినంది ఎలా చేస్తాడు కార్మికుడు పని చేసేదాకానేమో కార్యదర్శులు కానీ సర్పంచులు కానీ వీళ్ళందరూ పని చేయాలి అని తప్ప కానీ వేతనాలు మాత్రం ఇచ్చేది లేదు. మేమేం చేయమంటాం, అక్కడి నుంచి రాలేవు, డబ్బులు రాలేవు. మమ్మల్ని ఏం చేయమంటాం అంటారు, పని చెప్పుడు మాత్రం బరాబరే ఉన్నది. పైసలు కాయటాలకు మాత్రం మమ్మల్ని ఏం చేయమంటాం, అంచెలు వస్తేనే తీసుకోరు, లేకుంటే అని అన్నప్పుడు మరి పనికాడ ఇట్లా భద్రంగా చేయించినప్పుడు పైసలు కలుసుకోమంటారు, ఇయ్య నాదా. అందుకే మా కార్మికుడు కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తేనే భార్య పిల్లల్ని పోషించుకుంటాడు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినాయి, అదే మాకు మేనిఫెస్టోలో పెట్టినాయి ఎట్లా పెట్టిందో అలాగా మాకు జీవోలు విడుదల చేయాలని కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసుడు, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము హామీలన్నీ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. అందుకే రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులతోని ధర్నా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మెలు చేస్తే సమ్మెల దగ్గరికి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సమ్మెల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వము వస్తే మీ కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము, 25,000 వేతనం ఇస్తాము, మీ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాము, మీకు నెల నెల జీతాలు పడే విధంగా చూస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఎమ్మెల్యే, ఇక్కడ ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడిన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల గురించి మాట్లాడిన పాపాన లేదు. అప్పుడేమో గొప్పలు చెప్పి వాళ్ళే వీళ్ళ సమ్మె కాడికి వచ్చి బియ్యం ఇచ్చి వంట వార్పు చేసి మేము వస్తే ఖచ్చితంగా హామీ నెరవేర్స్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ ఉన్న 4 ఎమ్మెల్యేలకు చెప్పేది ఏంటంటే వాళ్ళకేమన్నా సిగ్గు చరమం ఉంటే గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, నెల నెల జీతం వేస్తానని ఇప్పటికీ 4 నెలల నుంచి 5 నెలల నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. కానీ అది అట్టుకేసినట్టే ఉన్నది చెప్తుర్రు. ఇక్కడ అధికారులు ఇప్పటికీ దాదాపు 8 నెలల నుంచి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 8 నెలల నుంచి కూడా జీతాలు రాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇచ్చేదే చిన్న జీతము, వీళ్ళ కుటుంబాలు మొత్తం చేసే పనంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు తప్ప వేరే కులాలు ఎవ్వి చేయయి. ఎందుకంటే లేని పరిస్థితులు ఉన్నోళ్ళే. ఇప్పటివరకు ఎంత వస్తుంది జీతం? 9,500. ఆ 9,500
ఇప్పటికీ 6 నెలలు 8 నెలల జీతం కూడా రాని పరిస్థితి ఉంది. వీళ్ళు పిల్లలు ఎట్లా చదివిపియాలి, హాస్పిటల్ ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలను ఆ జాబ్కు పెట్టుకోవాలంటే కూడా తిరిగి పెట్టుకుంటామంటారు, తిరిగి ఆశకత్వం ఉంది. అట్లా కూడా పెట్టుకోని పరిస్థితి ఉన్నది. చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు, ఆ హామీ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద 10,000 ఇస్తారు. 10,000 ఏం సరిపోతాయి? మేము అడిగేది ఏంటంటే ₹1,00,000 ఇవ్వాలనేది, మట్టి ఖర్చుల కింద ₹1,00,000 ఇవ్వాలి, ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలి, వీళ్ళకు నెల జీతాలు ఇవ్వాలి, 26,000 వేతనం కనీసం ఇవ్వాలనేది ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ పంచాయతీ కార్మికులను ఐక్యం చేసి మొత్తం పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు పోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వచ్చేది వర్షాకాలంలో మొత్తము మేము ఈ దశల వారి పోరాటాలు అయిపోయిన దాకా మొత్తం నిరవధిక సమ్మెకు కూడా పోవడం అనేది జరుగుతుంది. ఆ పోకముందే ప్రభుత్వం ఆలోచించుకొని వీళ్ళకి నెల జీతాలు ఇవ్వాలి, 26,000 వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సమ్మెకు పోతే మాత్రం గ్రామాలలో చెత్త చెదారం వచ్చి అందరికీ రోగాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ముందుగానే ఆలోచించుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. నుంచి మాట్లాడుతున్నాం. మరి జీతాలు లేవు, ఏం తినుకుంటే పని చేయమంటారు, ఎట్ట చేయమంటారు, మోళ్ళు ఏం తిస్తాము, రోళ్ళు ఏం ముడతాము, ట్రాక్టర్ మీద ఏం పోతాము, ఓ అంగీలు లేవు, ఓ సబ్బులు లేవు, ఓ సరుపులు లేవు, ఎలా పని చేసుడు, ఎలా మేము గుర్తించలేము. అప్పుడు ఏం మాట్లాడుతున్నావు? మేము జీతాలు పెంచుతున్నావు అంటున్నావు, పీక పడుతున్నావు. ఇటు జీతాలు పెంచుతున్నావు, ఇటు పీక పడుతున్నావు. నువ్వు పెంచింది ఏముంది, మేము తిన్నదేముంది? ఉన్న జీతాలే అచ్చుడు గతి లేవు. 6 నెలల జీతాలు రావాలి మాకు. 6 నెలల జీతాలు నీ దగ్గర పెట్టుకున్నాక మా పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, బట్టలేంది, రైకెలేంది, సబ్బులేంది, ఏంది, అన్నమేంది, కూడేంది, కూరగాయలేంది? అగ్గోల పెంచుతున్నావు, కూరగాయలకైనా ఉప్పులకైనా పప్పులకైనా అగ్గోలు అవి పెంచుతున్నావు. ఏం తెచ్చుకుంటా బతుకుతాం మేము? ఇక చెయ్యరు అని పొద్దుగాల 6 గంటలకు వస్తున్నాం, 1కి పోతున్నాం పనికి. మరి నీ డ్యూటీ చేస్తుమా? మరి వెనక మా డ్యూటీ చేసుకున్నాడు ఎప్పుడు? ఇక నీ డ్యూటీ చేసిపోయాక మా డ్యూటీ అంటుకున్నాడు ఎందుకు, తినుడు ఎందుకు? ఇక నీ డ్యూటీ చూసేంత అయ్యా నువ్వు మస్తు హామీలు ఇచ్చిన, ఒక్క హామీలు కూడా అమలు చేస్తలేము. నీకు సుల్కనే కనబడుతున్నామో, మీకు గాలిజన కనబడుతున్నామో? మరి చిన్న జాతానికి ఇట్లా అడుక్కు దొక్కుతున్నావా? చిన్న జాతోళ్ళు చేసుకొని గట్టినే ఉండడానికి ఇట్లా అడుక్కు దొక్కుతున్నావా? చిన్న జాతోళ్ళం ఓటెత్తేనే నువ్వు గెలిచినావు. మున్సిపాటోళ్ళం చెవులే ఊదుకుంటే చెప్పుకుంటేనే నువ్వు గెలిచినావు, లేకుంటే నువ్వు గెలవపోదువు. మేము తలుసుకుంటే నువ్వు అసలే గెలవపోదు. మేము తలుసుకొనే చెవుల ఫోన్లు చేసుకున్నాము. గెలవాలి మనకేమో కిరీటం పెడతాడు అనుకున్నాం, కానీ మా ఉన్నతాలకాయ తీసే పెంటలో దొక్కుతున్నావు అయ్యా నువ్వు. మా ఉన్నతాలకాయ తీసే పెంటలో దొక్కుతున్నావు. మేము తలుసుకొని మా పానాలు అంటే 10 మంది పానాలు పోతావు కావచ్చు, 10 మంది పానాలు ఇస్తావు కావచ్చు, కానీ ఉన్న పానాలన్నా కొట్టాడతారు కదా నీతోటి అయ్యా. ఉన్న పానాలు కొట్టాడతాయి. జర్ర జీతాలు పెంచు, మమ్మల్ని గుర్తించు. పెండ పియ్యి ఉచ్చ దగ్గుడు పియ్యి అంత ఎత్తిపోతున్నాం. మాకు రోగాలు వస్తలేవా? మేము చచ్చిపోతలేమా? మరి మా పిల్లల పరిస్థితి ఏంది? మేము చచ్చిపోతే అయ్యా మాకు గుర్తించు, మమ్మల్ని గుర్తించు. ఇప్పుడు పడిపోయిన 6 నెలల జీతాలు లెక్క చేసి మంచిగా అయ్యి, సంతోషం కొద్ది అయ్యి. మమ్మల్ని చిన్న చూపు చూడకు. చిన్నోళ్ళమే గొంతులు పడతాం కావచ్చు, నువ్వు ఇప్పుడు పీకలు విసుకుతున్నావు, కానీ మేము గొంతులే పడతాం. మేము తలుచుకుంటే చంపేయి, ఉంచితే ఉంచు బాణంతో. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 34 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు మా సమ్మె టెంట్లకు వచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మేము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లిస్తాం, 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తాం, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని, గత 6 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖు నాడే వేతనం ఇస్తామని ప్రకటనలు చేయడం, అవి తప్పిపోవడం. మేము ఒకటే చెప్తున్నాం, 4 నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు లేక వాళ్ళ కుటుంబాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, కొత్తగా వచ్చిన సర్పంచులు కావచ్చు, పని చేయించే క్రమంలో మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చూపించకుండా వేతనాలు అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేమేం చేయాలి, మా దగ్గర లేవు, మా గ్రామ పంచాయతీ నిధుల్లో ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకొని మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారికి
భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కడుపులు ఉన్నాయి కదా, మరి వాళ్ళు తింటున్నారా తింటలేరా అని అడుగుతున్నాం మేము. మరి మా గ్రామ పంచాయతీ కార్మికుడు కడుపు ఉండద్దా, భార్య పిల్లలు ఉండద్దా అని అడుగుతున్నాం మేము. మరి వీళ్ళు కడుపు నిండా తింటేనే కదా పని చేయగలిగేది. మరి వీళ్ళు తిన్నప్పుడు పని ఎక్కడ నుంచి చేయగలుగుతారో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే అది చేయాలి. ఈ జూలై 1వ తారీఖు లోపల ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించకపోతే జూలై 1 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పోవడానికి గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరికలు చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులతో పెట్టుకుంటే పత్తా లేకుండా పోయింది. అదే గతి మీకు రాకుండా చూసుకోవాలని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతోంది. ఈరోజు మా ముస్తాబా మండలం నుంచి కడుపు ఆవేశంతో అందరు కార్మికులు మేము వచ్చడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మాకు మస్తు బంగారు హామీలు ఇస్తుంది. హామీలు ఇచ్చింది కానీ ప్రతి గ్రామస్తులు ఏమంటారు అంటే మీకు జీతాలు పెరిగినాయి అన్నాడు. పెరిగింది లేదు. అసలు జీతం కూడా టైంకి వచ్చింది లేదు. ఏమనంటే సర్పంచులు ఏమైనా అడుగుదామంటే మీరు ఉద్యోగాల మీదకి వెళ్ళిపోండి అంటున్నారు. మాకు గ్రామ పంచాయతీ కార్మికులకు సేఫ్టీ అన్నా లేదు, మాకు భద్రత అన్నా లేదు. ఏమంటే తీసి పడేస్తాం, ఇంకొని పెట్టుకుంటాం అన్న బతుకులు వచ్చినాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వచ్చిర్రు, టెంట్ల కిందకి వచ్చిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మస్తు వరాల వజ్రాలు కురిపించారు. మేము వస్తే మంచి వేతనం ఇస్తాము, మీకు కనీసం మటన్ బిర్యానీ పెట్టాం కానీ కోడిగుడ్డు బిర్యానీ అన్న పెడుతున్నారు. ఆ కోడిగుడ్డు బిర్యానీ కాదు, ఒట్టి అన్నం దొరికేదానికి మాకు ఇబ్బంది ఉంది సార్. ఒకసారి మా గ్రామ పంచాయతీ సిబ్బందిని ఒకసారి గుర్తు చేసుకోండి. మేము చేస్తేనే నీకు పచ్చదనం పరిశుభ్రత. మేము చేయకపోతే ఎక్కడున్న మురికి అక్కడనే ఉంటుంది. కుక్క చచ్చిపోయినా మేమే, ఒక పంది చచ్చిపోయినా మేమే, ఊళ్ళో ఎవరికైనా ఇబ్బంది అయినా మేమే. మళ్ళీ ఎవరైనా రాజకీయ నాయకుడు వస్తుంటే వాళ్ళకి శుభ్రత చేసి నీటిగా ఉంచాలి, వాళ్ళందరికీ నీట్గా ఉంచాలి. మేమే చేయకపోతే అవన్నీ నీట్గా ఉన్నాయి ఏడో కనబడతాయి మీకు. ఒకసారి అన్ని మున్సిపాలిటీలకు వజ్రాలు ఇస్తున్నావు అంటున్నావు, ప్రతి ఒక్క ఆఫీసర్కి వజ్రాలు మంచి జీతాలు వేస్తున్నావు అన్నావు. గ్రామ పంచాయతీ సిబ్బంది నీకు కనబడతలేరా? ఏముట్లా మాకు కనబడదు, అంత చిన్న చూపు చూస్తున్నాం మమ్మల్ని. మీ ఇచ్చిన హామీలు ఎటు పోయినాయి? అప్పుడేమో ఇచ్చిన హామీలు ఒక రకం ఉన్నాయి, ఇప్పుడు చెప్పిన అన్ని తీపి వంటలే. కానీ నీది ఇచ్చింది మాకు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఒక్క మేలైనా ముచ్చడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అప్పుడు అదే జీతం, కానీ ఆ జీతం కూడా టైంకి ఇస్తలేవు. నువ్వు రోడ్డెక్కి ధర్నా చేస్తేనే ఇస్తున్నావు. మళ్ళా మాకు ఏంటంటే కనీసమైన వేతనం 26,000 ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. నువ్వు ఇచ్చిన ఆమె ఉద్యోగ భద్రత కలిపేయాలి. ఎవరైనా చనిపోతే మాత్రం 10,000 ఇస్తురు. అదేంది మన అనాథలకు ఇవ్వాలి, రేపు ఇస్తురు సార్. మా మున్సిపల్ సఫాయి కార్మికులకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒకసారి నువ్వు పెద్ద ఎత్తున గుర్తు చేసుకో. రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నా, మేము గిట్ట మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము సమ్మె గిట్ట సిద్ధపడితే మాత్రం నువ్వు మమ్మల్ని చంపినా కానీ ఒకళ్ళు పని చేయనీయం, మేము చేయం. అప్పుడు మీకు తెలుస్తుంది సార్. అది చేయకముందుగా మీరు గుర్తించుకొని మీరు మా కోసం ఆలోచించాలని కోరుకుంటున్నాను.